ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ కోసం ప్రజలు జిల్లాల నుంచి ఇప్పటికే బయలుదేరొస్తున్నారని ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ విజయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీరును సభలో కేసీఆర్ ఎండగట్టనున్నారని అంటున్న ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి పొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము స్టేజ్ వద్ద ఉన్నాం. ఇది 400 మీటర్ల స్టేజీ. ఇటు పక్క 120 పొడవు 80 వెడల్పుతోని కూడా ఈ స్టేజ్ ఉన్నది. కేసీఆర్ 4 వైపులా పబ్లిక్ ఎవరైతే పబ్లిక్ 4 మూల నుంచి వస్తారో ఆ పబ్లిక్ కేసీఆర్ చూడడానికి 4 వైపులా కూడా ఆ స్టేజ్ అరేంజ్ చేసిన నేపథ్యం అయితే ఇప్పుడు మరో బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి రాకేష్ రెడ్డితోని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది ఇక్కడికి కార్యకర్తలతో పాటు కూడా పబ్లిక్ రాబోతుంది, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గురించి ఏమనుకుంటారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి. వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా తండోపతండాలుగా వస్తారో మన గత చరిత్రే చెప్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభలు ఏ రకంగా చరిత్ర సృష్టించడో మనకు తెలుసు. దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, అది బీఆర్ఎస్ పార్టీ. అందులో ఓరుగల్లు ఒక పోరుగల్లు కాబట్టి, ఒక ఉద్యమ గడ్డ కాబట్టి, తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది పలికినటువంటి గడ్డ కాబట్టి కేసీఆర్ గారి పేరు చెప్పగానే మొత్తం జనమంతా కూడా ఆ రోజు ఊర్లు ఖాళీ చేసి మరి ఇక్కడికి వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి, అండ్ దట్టు ఇది ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ సభ జరుగుతుంది. గతంలో ఏ ప్రభుత్వం మూట కట్టుకోనంత అప్రతిష్టను ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సరన్నర కాలంలోనే మూటగట్టుకున్నది. 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చి వాటికి ఎగనాగమం పెట్టి ప్రజలకు పంగనామం పెట్టి రాష్ట్రాన్ని ఆగమాగం చేసినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సభ జరుగుతున్నది. కాబట్టి మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇది చరిత్రను తిరగరాయబోతున్నది. లక్షలాది మందిగా ప్రజలు ఇక్కడ రాబోతున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతూ ఉంది. వర్ధన్నపేట శాసనసభ్యులు ఈ కాన్స్టిట్యున్సీకి వర్ధన్నపేటకు సంబంధం లేదు. అయినా కూడా ఆయన వచ్చి ఇక్కడంతా పార్కింగ్ చుట్టూ తిరుగుతూ రైతులతో మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఎల్కతుర్తిలో మేము సభ పెడతామనగానే 48 గంటల్లో రైతులందరూ కలిసి 1200 ఎకరాలకు వాళ్ళు స్వచ్ఛందంగా స్వహస్తాలతోనే వాళ్ళు సంతకాలు చేసి దీనికి అనుమతిస్తే ఇప్పుడు వర్ధన్నపేట శాసనసభ్యుడు వచ్చి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. సిగ్గుండాల కొంచెమన్నా. నీ వర్ధన్నపేటలో సాగునీరు ఉన్నదా? నీ వర్ధన్నపేటలో గ్రామాలలో రోడ్లు ఉన్నాయా? వాటికి సమాధానం లేదు. కానీ కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టు ఆయన వచ్చి ఇక్కడ ఏదో రైతులను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎడవైనాయి? రుణమాఫీ ఏమైంది? రైతు బంధు ఎందుకు రావడం లేదు? వీటికి సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చి నువ్వు రైతులను రెచ్చగొట్టడం కాదు, ఇది మానుకోవాలి. నువ్వు వచ్చి అనంతసాగర్ క్రాస్ రోడ్ కాడ ఆయన అడ్డం పండుకున్నా, నువ్వు పండుకున్నా, రేవంత్ రెడ్డి వచ్చి ఎల్కతుర్తి క్రాస్ రోడ్ కాడ అడ్డం పండుకున్నా ఈ సభను సక్సెస్ కాకుండా నువ్వు ఆపలేవు. అది మీతోని కాదు. మీకు బుద్ధి చెప్పడానికే ఈ యొక్క సభ పెట్టినాం. ఆగమైనటువంటి ఆటో వాళ్ళకు అభయహస్తం అందించడానికి, రందిపడుతున్నటువంటి రైతులతోనే రణబేరీ మోగించడానికి, ఛిద్రమైనటువంటి చేనేతలకు ఒక ఆశను చిగురింప చేయడానికి, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు ఒక గుండెధైర్యాన్ని ఇవ్వడానికి, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు విశ్వాసం కల్పించడానికి, బిక్కుమంటూ బతుకులెల్లదీస్తున్నటువంటి బీదలకు పేదలకు ఒక భరోసా కల్పించడానికి, యావత్ తెలంగాణకు ఒక దిశనివ్వడానికి, ఒక స్ఫూర్తిని తగిలించడానికి ఈ సభ పెడుతున్నాం. కాబట్టి ఏ శక్తి ఆపలేదు, ఏ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఈ యొక్క సభను అడ్డుకోలేవు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. అటు గ్రూప్ 1లో స్కాము, ఇటు అనేక రకాలుగా స్కాములు చేస్తున్నారు, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. అయినా బుద్ధి లేకుండా ఈరోజు మేము వచ్చి సభలను అడ్డుకుంటామంటే ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. ఉత్తరాదిలో కుంభమేళాను చూసినాం, దక్షిణాదిలో 27వ తేదీ సాయంకాలం ఎల్కతుర్తిలో కుంభమేళాను చూడబోతున్నాం. కాబట్టి మేము యావత్ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. ఆ రోజు పెద్ద ఎత్తున నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప మీరు బయటికి రాకండి. ఒకవేళ అత్యవసరమైనా కూడా మీరు ఎస్పెషల్లీ కరీంనగర్ నుంచి హన్మకొండ పోయేటువంటి వాళ్ళు హుజురాబాద్, పరకాల, కమలాపూర్ ఈ రకంగా పోవాలి. హన్మకొండ నుంచి మళ్ళీ కరీంనగర్కి వచ్చేటువంటి వాళ్ళు వీడు పరకాల, కమలాపూర్, హుజురాబాద్ ఈ దారిలో వెళ్తే కొంత మీరు స్టక్ కాకుండా ఉంటారు, మీకు ఇబ్బంది కావద్దనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ సూచనను కూడా మీరు పాటించాల్సిందిగా ఈ సందర్భంగా యావత్ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తాం.
థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ మాత్రము అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కాకపోయినా కానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాత్రము రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే రాకేష్ రెడ్డి అంటే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, న్యూస్ 360 వరంగల్.